అధ్యాయము 19వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. చాలు. నరుని హృదయములో అనేక ఆలోచనలు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైనది. చాలండి. మీరు పిల్లల మీద మనస్సు పెట్టద్దు దయచేసి. దేవుని మందిరానికి వచ్చిన మీరు స్పష్టముగా తేటతెల్లగా ఆత్మదేవుడు మాట్లాడుచున్నప్పుడు వాక్యముని వాగ్దానాన్ని చేతితో పట్టుకొని ఈ 7వ మాసములో జూలై 5వ తారీఖున మీరందరూ ప్రభు సన్నిధిలో ఈ వాగ్దాన ఫలితాన్ని మీరందరూ అనుభవించుదురుగాకని ఒక సేవకునిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను కోరుచున్నాను. చేతులు చాపాలి, పెద్దగా చెప్పాలి, హుషారుగా చెప్పాలి. అల్లు చెప్తా హల్లెలూయా, మరోసారి చెప్తా హల్లెలూయా. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును. నరుడంటే మనమే. మన జీవితంలో ఉదయం మొదలుకొని రాత్రి వరకు, రాత్రి మొదలుకొని మరలా తెల్లవారంత వరకు అనేక ఆలోచనలు మనల్ని పుడుతూ వస్తాయి. ఆలోచనలు, మంచి ఆలోచన వస్తాయి, కొన్ని చెడ్డ ఆలోచనలు వస్తాయి, కొన్ని సాతాను ఆలోచన వస్తాయి. ఏదొక ఆలోచన మనసుని కృంగదీస్తూ ఉంటుంది. ఈ రోగం బాగుపడుతూ లేదు, ఈ సమస్య నుంచి విడిపించబడతానో లేదో, నా కుమారుడికి వివాహం జరిగిద్దో లేదో, నాకున్న సమస్య నుంచి నేను బయటకు వస్తాను, లేకపోతే సమస్యలను మగ్గి చచ్చిపోతానో లేదో, వీళ్ళు కట్టుకుంటానో లేదో, జాబు దేవుడు ఇస్తాడో లేదో, మా అమ్మాయి మంచిగా చదువుకుంటుందో లేదో, వీళ్ళక ఆలోచనలు మనిషి జీవితంలో అనేకంలో వస్తూ ఉంటాయి. ముందు చదువుకోండి, మీరు ముందు చదువుకోండి. కొంచెం చేచాపు గడిగాలి, చెప్పు, పెద్దగా చెప్పాలి, 2 చేతుల పైకి హుషారుగా చెప్పాలి, పెద్దగా చెప్తా హల్లెలూయా. చేతులు చాపి మరోసారి గడిగాలి, చెప్తా హల్లెలూయా. అనేక ఆలోచనలు వస్తాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. నీ జీవితంలో కొన్ని లక్షల ఆలోచన ఒక రోజున వస్తూనే ఉంటే, మరలా ఉదయకాలం వస్తూనే ఉంటాయి. ఏ ఆలోచన కరెక్టో కాదో నీకు తెలియదు. కొంతమంది మంచి ఆలోచనలు వస్తే ప్రార్థన చేసుకుంటారు, ఈ ఆలోచన కరెక్టా కాదు ప్రభు అని అడుగుతారు. కొన్ని చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఈ చెడ్డ ఆలోచనలు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, మంచి ఆలోచన ప్రభు నాకు ఇస్తున్నాడని చెడ్డ ఆలోచన ప్రకారం జీవిస్తూ ఉంటారు. నరుని హృదయంలో అనేక ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు రావటం అనేది మనిషి జీవితంలో సహజం. ఏదొక ఆలోచనతో మనిషి పడిపోతూ ఉంటాడు. 3 పూట్ల ఆహారం తిన్నా, మంచి వస్త్రాలు ధరించుకున్నా, చేతి నిండా డబ్బున్నా, ఉండటానికి మంచి నీడ ఉన్నా, చేతి నిండా మంచి ఆరోగ్యం ఉన్నా, అనేక ఆలోచనలు మనసుని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఒక అబ్బాయికి వచ్చిందంట ఆలోచన. సడన్గా నేను బైక్ మీద వెళ్తున్నాను, బైక్ మీద వెళ్ళుచుండగానే ఏదైనా యాక్సిడెంట్లో చచ్చిపోయాననుకో, మా అమ్మని ఎవరు చూస్తారు, మా నాన్న ఎవరు చూస్తారు, మా అక్కని ఎవరు చూస్తారని ఆలోచన వచ్చినాయి అంటే వాడికి. సడన్గా ఎందుకు చచ్చిపోతాడు? ఎందుకు వాడికి ఆలోచన? సైతాన్ ఆలోచనలు అవి. వాడు ఆలోచన చేత కృమిలి ఏడుస్తున్నాడు. నేను పంట వేసుకున్నాను, పొలం ఎత్తున నాటుచున్నాను, పొలము ఫలిస్తుందా లేదని ఆలోచనతో కృమిలిపోవద్దు. కింద లేఖనము సెలవిస్తుంది, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైనది.
చేతులు చవగడిగా చవలగడి ప్రభుని మహిమపరచండి. పెద్దగా దేవునికి స్తోత్రం. దేవునితో చేసిన తీర్మానం స్థిరమైనది. నువ్వు యేసయ్యతో చేస్తావు తీర్మానం, ఆ తీర్మానమే స్థిరముగా నిలబడుతుంది. బైబిల్లో 2 తీర్మానాలు ఉన్నాయి. దేవుడు మనతో చేసిన నిబంధనతో కూడిన తీర్మానం ఒకటి, రెండోది మనము దేవునితో చేసిన తీర్మానం ఒకటి. 2 తీర్మానాలు ఉన్నాయి. ఈ 2 తీర్మానాలు ఎవరి జీవితంలో అయితే ఆ తీర్మానం మీద నిలబడతాడో, ఆ తీర్మానం ప్రకారం జీవిస్తాడో, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైనది. స్థిరమైన వారికి యేసయ్య ఈ జూలై మాసములో 5వ తారీఖున 7వ నెలలో స్థిరమైన వారికి దేవుడు గొప్ప కార్యములు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆమె చెప్పగట్టిగా దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేయడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగిన సిద్ధముగా ఉన్నాడు. ఆరోగ్యం సిద్ధముగా ఉన్నాడు. జయమేటకు సిద్ధముగా ఉన్నాడు. యెహోవా తీర్మానమే స్థిరమైనది. మరి నీ జీవితంలో నిన్ను తీర్మానం, దేవుడు నీతో చేసిన నిబంధనతో కొన్ని తీర్మానం ఒకటి, నువ్వు దేవునితో చేసిన తీర్మానము ఒకటి. ఈ 2 తీర్మానాలు ఎవరైతే వాళ్ళ దైనందిన జీవితంలో ఈ తీర్మానాన్ని స్థిరపరచుకుంటారో వారికి దేవుడు ఆ తీర్మానమును బట్టి, ఆ నిబంధనను బట్టి నా దేవుడు వారిని ఘనపరుస్తాడు. నా దేవుడు వారిని వెచ్చిస్తాడు. నా దేవుడు వారిని అధికముగా దీవిస్తాడు. అమ్మ జపగట్టిగా హాల్లో చెప్పాలి, పెద్దగా హుషారుగా చెప్పాలి. నరుని ఆలోచనలో అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. రోగముతో ఉన్నప్పుడు మనం తీర్మానం చేస్తాం, యేసయ్యా నీ కొరకే బ్రతుకుతాను, నీ కొరకే జీవిస్తాను, నీలోనే చస్తాను, నీలోనే జీవిస్తాను, తీర్మానం చేస్తాం. మళ్ళా రోగం నుంచి యేసయ్య మళ్ళీ ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత తీర్మానం చూసిన దేవుడు స్వస్థపరిచిన తర్వాత, బ్రతికించిన తర్వాత, ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, యేసయ్య ద్వారా మేలు పొందిన తర్వాత మన తీర్మానాన్ని మనం ఏం చేస్తాం? దేవునితో చేసిన తీర్మానాన్ని మనం ఏం చేస్తాం? మరిచిపోతాం. దేవుడికి ఇచ్చిన మాటను మనం మరిచిపోతాం. దేవుడితో చేసిన నిబంధనను మరిచిపోయి మళ్ళా లోకములో పడిపోవటం, లోక ఆశల్లో పడిపోవటము, పాపములో పడిపోవటము, పాపపు భోగాల్లో పడిపోవటము, ఇలాంటి సంభవాలు మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. అయితే దేవునితో చేసిన తీర్మానం అది స్థిరమైనది. ఆ తీర్మానం మీద నిలబడినప్పుడే నా దేవుడు ఈ మాసములో నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. గట్టు చప్పట్లో గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపరచండి. దేవుడు తప్పనిసరిగా నిన్ను ఘనపరుస్తాడు. నీకు రావాల్సిన ఘనతను ప్రభు నీకు ఇస్తాడు. అయితే యెహోవాతో చేసిన తీర్మానము స్థిరమైనది. నాకు ఈ వాక్యములు ధ్యానం చేస్తున్నప్పుడు, మనం తీర్మానం మీద నిలబడినప్పుడు, దేవునితో చేసిన తీర్మానాన్ని మనం స్థిరపరచుకొని జీవిస్తున్నప్పుడు, మన తీర్మానాన్ని సైతాను బద్దలు చేయుటకు, అపవాది మన తీర్మానం మీద నిలబడనీయకుండా మనల్ని పాడు చేయుటకు, మనల్ని నాశనము చేయుటకు, మనల్ని హతమార్చుటకు, మన తీర్మానం మీద ఉన్నప్పుడు సాతాను అంటాడు, నువ్వు ఏడ తీర్మానం మీద నిలబడతావులే, వాళ్ళందరూ దేవుని నమ్ముకుని అలా బ్రతకటం లేదా, దేవుని నమ్ముకొని ఇలా బ్రతకటం లేదా, దేవుని నమ్ముకొని ఇలా జీవించటం లేదా. ఆ తీర్మానం మీద మనం నిలబడలేము. అప్పుడేదో దేవునితో తీర్మానం చేశాము, ఇప్పుడు కుదరదు అని సాతాను నీలోంచి వాదిస్తూ ఉంటాడు. ఒక దైవజనుడు చెప్పాడు, అన్నా నాకు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోను, నాకు షుగర్ ఉన్నా ఏదున్నా దేవుడే నన్ను ముట్టి స్వస్థపరచాలని 13 సంవత్సరాల తీర్మానం మీద నిలబడ్డాను. చివరికి నేను చావు బ్రతుకులకి వెళ్ళినా కానీ నేను ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడలేదు.
ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పాలి, హుషారుగా చెప్పాలి. ఒక గ్రామములు ఇలాగనే ఒక ఆయనకి పెద్ద భార్య ఉంది, రెండో భార్య ఉందండి. వినాలి మీరు. పెద్ద భార్య ఉంది, రెండో భార్య ఉంది. రెండో భార్యకి ఏం పిల్లలు, పెద్ద భార్యకి పిల్లలు లేరు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ యజమానుడు చిన్న భార్యని మంచిగా చూపు చూస్తున్నాడు, పెద్ద భార్యని మంచిగా చూడటం లేదు. ఎందుకంటే ఈమెకు పిల్లలు లేరు, ఈమె గొడ్డుబోతురాలు. చిన్న భార్య మీద ప్రేమ మమకారాలు పంచి పెడుతున్నాడు. ఆలోచించండి. ఈ పెద్ద భార్య తన దగ్గర నివసించడానికి కానీ, తన దగ్గర కాపురం చేయటానికి కానీ, సమాజంలో నిలవటానికి కానీ ఇష్టపడటం లేదు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, తన జీవితంలో ఎన్నో కన్నీళ్ళు. ఆహారం ప్లేటు దగ్గరికి వెళ్తుంది కానీ సరిగా ఆహారం తెలియని పరిస్థితి. జనులతో మాట్లాడుతుంది కానీ సరిగా హృదయపూర్వకంగా మాట్లాడని స్థితి. తన బ్రతుకంతా కన్నీళ్ళు. చిన్న భార్యకి పిల్లలు పుట్టారు. నేను పెద్ద స్థానంలో నాకు ఇంతవరకు పిల్లలు కలగలేదు. నా పరిస్థితి ఏంది ఇలా అయిపోయింది, నా జీవితం ఏంది ఇలా అయిపోయింది అని చాలా మనస్సులో బాధపడి కృమిలి పీడించబడుతూ ఉంది. ఆ కృమిలి పీడించబడుతున్న ఆ సమయంలో భర్త వచ్చి భయంకరంగా దర్శిస్తున్నాడు. కోపం వచ్చి కొట్టాడండి. నీకు పిల్లలు లేదు, ఒడ్డుబోతురాలనా, ఊరికే జగడాలు పెట్టుకుంటా, గొడవలు పెట్టుకుంటా, తగాదాలు పెట్టుకుంటా, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపా అని తన పెద్ద భార్య మీద కోపపడి కొడుతుంటే ఆ దెబ్బలకు తట్టుకోలేక చూసిన వాళ్ళందరూ అన్నారు, కొట్టుగా బాబు చచ్చిపోద్ది, కొట్టుగా చచ్చిపోద్ది అని చెప్తున్నా కానీ ఆగటం లేదు. ఎందుకు ఇది బతుకుండే ఉపయోగం ఉంది, చచ్చినా పర్వాలేదు అన్నట్లుగా ఆ పెద్ద భార్యను గొడ్డులు బాధినట్లు కొడుతున్నాడు. చివరికి ఆ భార్యకి, పెద్ద భార్య కోపం వచ్చేసేసి, నాకు పిల్లలు లేరు కదా, అందుకే నా భర్త నన్ను చిన్న చూపు చూస్తున్నాడు. కొంతమంది డబ్బు లేని చిన్న చూపు చూస్తారు. కొంతమంది ఏమండి సమాజంలో బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో చిన్న చూపు చూసే స్వభావాలు ఉంటాయి కొంతమందికి. అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు అన్నట్లుగా ఆమె కోపం వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే భర్త ఆమె మట్టి పరిగెత్తుతున్నాడు. భర్త కూడా ఆమె మట్టి పరిగెత్తుతున్నాడు. కోపం వచ్చిన మనిషి ఏదైనా చేసుకుంటుందండి, ఉరేని వేసుకుంటుంది, లేకపోతే గొయ్యో నుయ్యితో చూసుకొని చచ్చిపోద్ది, నీళ్ళ దిగుపడుద్ది, కింద పడిపోద్ది. ఇక పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటే భర్త ఆమె మట్టి పరిగెత్తుకుంటూ వెళ్తామన్నాడు. బాబు ఎందుకు ఆమెను పరిగెత్తుకుంటూ కొడుతున్నాం అంటే, నేను కొట్టడం లేదా, కొట్టి ఆపానండి, నా భార్య ఏమన్నా అయితేమో ఎక్కడ నగర డాములు దిగి చచ్చిద్దేమో నేను పరిగెత్తుతున్నా అంటే, భర్తకి దొరకకుండా పరిగెత్తుకుంటూ వెళ్తూనే ఉంది. ఆమె చెప్ప గట్టిగా, రెండు చేతులు చాపు హుషారుగా చెప్పు, చేతులు పైకెత్తి హుషారుగా చేతులు పెద్దగా చెప్పు, దేవునికి స్తోత్రం. చిన్న భార్య అనుకుంటుంది, దాన్ని కొడితే బాగుండు, ఇంకా కొడితే బాగుండు, మా ఆయన చేతులు జస్ట్ బాగుండు అని చిన్న భార్య పాపం ఆనందపడుతూ ఉందండి. మీరు ఆలోచించండి, చిన్న భార్య ఆనందపడుతుంది, సంబరపడుతుంది. సస్తే బాగుండు, మా ఆయన చేతిలో ఈ ఆస్తి అంతా నాకే నా అవశ్యమైపోద్ది, ఈ డబ్బంతా నా అవశ్యమైపోద్ది, ఈ ఆస్తులు, ఈ బంగారము, సంపాదించిన ధనమంతా నా అవశ్యమైపోద్ది అన్నట్లుగా చిన్న భార్యమో కొట్టమని చెప్తుంది. కొట్టిన తర్వాత ఈ భార్య, పెద్ద భార్య పరిగెత్తుకుంటూ వెళ్తుంటే భర్త కూడా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అమ్మాయి ఆగమ్మాయి, నీకు దండం పెడతాను, ఎక్కడ దూకాకు తల్లి, నువ్వు దూకావా నేను ఉరి శిక్ష చేయాలి, నువ్వు దూకావా మీ వాళ్ళు నన్ను చంపేస్తారు, ఆగో, నేను ఆగను అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్కసారి మందిరంలో పడి మోకాళ్ళు ఎత్తింది. చేతులు గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామని మహింపరచు, దేవునికి స్తోత్రం. మందిరంలో పడిపోయింది. ఇక అతను అనుకున్నాడు, మందిరంలో పడింది అట్ట రావద్దు, ఇది బతికింది అట్నని భర్త వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక మందిరంలో పడిన ఈ మనిషి చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. యేసయ్యా, ఈ అవమానాలు తట్టుకోలేను, ఈ నిందలు తట్టుకోలేను,
నన్ను చూసిన వాళ్ళందరూ హేళన చేస్తున్నారు, గొడ్డుపోతున్నారు, నన్ను పిలుస్తున్నారు. బ్రతికుండి కూడా ఉపయోగం లేదు. నా భర్తకి నేనంటే ఇష్టం లేదు, నా చవితికి నేనంటే ఇష్టం లేదు, నా తోడుకోవాలి అంటే చిన్నమామ చేసుకున్నాడు కదండి, 2 భార్యలు ఆయనకి అని బాగా వేడుస్తూ ఉంటే ఆ ప్రార్థనా మందిరంలో ఒక సావుకుడు పెద్ద ఆయన వచ్చి ఆమెను పలకరించాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. దేవునికి స్తోత్ర. ఏమన్నా మందిరం తాగొచ్చావా? ద్రాక్షరసం పుచ్చుకొని వచ్చావా? మత్తు తాగావా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ప్రార్థనా మందిరం అమ్మా. ఇది ఏడవటానికి ప్రార్థనా మందిరం కాదు, మత్తు దాగి వచ్చిన వాళ్ళకి ప్రార్థనా మందిరం కాదు. యథార్థంగా దేవుని మందిరానికి వచ్చిన వారికి ఇది ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్. ఎడగక ద్రాక్షరసం పుచ్చుకున్న అయ్యా, పాస్టి గారు నీకేం చెబుతాను, మా ఆయన కొట్టుకుంటూ వస్తే మందిరంలో పడిపోయాను. నేను నా బాధంతో దేవునితో చెప్పుకోవటానికి నేను వచ్చాను, నా సమస్య అంతా దేవునితో చెప్పుకోవటానికి వచ్చాను అని కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటుంటే ఆ సేవకుడు అంటాడు, లేపైగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. ఏంటి ఏడుపులు, ఏంటి గొడవ? మత్తు మందు తీసుకుని వచ్చి సారాయం తాగావా, ద్రాక్షరసం తాగావా, బ్రాంద్యం తాగావా, ఇసుకేం తాగావా? లేదు, నా బాధంతా నా ప్రభుతో చెప్పుకుంటున్నాను. ఆమేన్. ఆ యొక్క తల్లి ఏడ్చి ప్రార్థన చేసుకుని ప్రభుతో ఒక తీర్మానం చేసుకుంది, ప్రభుతో ఒక మనవి చేసుకుంది. ఏమని తీర్మానం చేసుకుంది తెలుసా? యేసయ్యా, నీ ప్రార్థనా మందిరంలో మోకరించి చేతులెత్తి నన్ను మీరు చూస్తున్నందుకు స్తోత్రం. ఆమేన్. నా ప్రభువా, మీరు గనక నాకు ఒక మగ బిడ్డను దయచేస్తే ఆ బిడ్డని నీ కొరకు నేను పెంచుతాను, నీ మందిరానికి అప్పగిస్తాను, నీ సేవకు అప్పగిస్తానని యేసయ్యకు తీర్మానం చేసుకుంది. ఆమేన్. నా నింద తొలగిపోయేటట్లయితే నా తీర్మానాన్ని మీరు స్థిరపరచండి, ఒక్క మగ బిడ్డ నాకు దయచేయి. ఆ తల్లి చేసిన తీర్మానాన్ని నా దేవుడు చూశాను. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్ప, 2 చేతులు చాపి. ఆ తల్లి చేసిన తీర్మానాన్ని యేసయ్య చూశాడు. చూసిన దేవుడు ఆమె ఏదైతే ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకొని అడిగిందో ఆ తీర్మానాన్ని చూసిన యేసయ్య ఆమె గర్భము తెరిచును, ఆమెకు ఒక చక్కటి మగబిడ్డన ప్రభు అనుగ్రహించును. ఆమె చెప్ప గట్టిగా, నింద తొలగిపోయింది, గొడ్డురాలుతనం తొలగిపోయింది, శ్రమలు తొలగిపోయాయి, ఇబ్బందులు తొలగిపోయాయి. యేసయ్య తల్లి చేసిన తీర్మానం బట్టి ఆమె తీర్మానం స్థిరపరిచిన యేసు ఆమె గర్భాన్ని తెరుచును. ఆమె చెప్ప షారుగా, పెద్దగా చెప్ప, చేతులు చాపి హల్లెలూయా, హల్లెలూయా. పిల్లగాడు పుట్టాడు. వినాలి మీరు, ఎవడు పుట్టాడండి? పిల్లగాడు పుట్టాడు. ఈ పిల్లగాడు పుట్టిన తర్వాత ఈయన 4 నెలలు 5 నెలలు పెంచింది ఆ తల్లి. ఆ బిడ్డను తీసుకొని దేవుని మందిరానికి తిన్నగా బయలుదేరి వస్తూ ఉంది. పక్కన వాళ్ళు అన్నారు, ఆడికి ఆ అబ్బాయిని తీసుకుని వెళ్తున్నావు. భర్త అడుగుతున్నాడు, ఎక్కడికి వాడిని తీసుకుని వెళ్తున్నా? బొడ్డోడిని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? ఎక్కడి కాదండి, నేను దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నానండి, నాకు మీరు ఒక చక్కటి మగబిడ్డని ఇస్తే ఆ బిడ్డని నీ మందిరానికి అప్పగిస్తాను, నేను ఆ బిడ్డని సేవకు అప్పగిస్తానని తీర్మానం చేసుకున్నాను. అవునా? ఏం తీర్మానం చేస్తే చేసేవాళ్ళే కానీ నీకు లేక ఒక్క బిడ్డ పుడితే వాడిని తీసుకెళ్ళి మందిరంలో పెడతానంటావు అనాదిగా. నీకు ఏమైనా పిచ్చెక్కిందా? మత్తు ఎక్కువైపోయిందా? మతి తప్పిన మాటలు మాట్లాడుతున్నా అని భర్త మరలా ఆమె మీదకి ఏమండి కోపానికి లేచి రగులుకున్నాడు. ఆ తల్లి అంటది, అయ్యా, నేను నా దేవునితో తీర్మానం చేసుకున్నానయ్యా, తీర్మానాన్ని నేను ధిక్కరించను, నిబంధన నేను మర్చిపోను, నా ప్రాణం పోయినా సరే కానీ తీర్మానాన్ని నేను తప్పిపోను. ఆ బిడ్డను తీసుకెళ్ళి మందిరానికి ఇస్తానని, దేవుని మందిరాన్ని తీసుకొచ్చి సేవకుని చేతుల్లో పెట్టిందండి ఆ తల్లి.
ఆ తల్లి తీర్మానాన్ని మీద నిలబడింది కాబట్టి యేసయ్య ఆ చిన్న బిడ్డని ప్రభు జ్ఞాపకం చేసుకొని ఒక ప్రవక్తగా యేసయ్య మార్చిను. తాను మొదలుకొని బెర్షెబా వరకు అతడు ప్రవక్తగా స్థిరపరచబడిను. అటు చప్పట్లో సమయాలు దేవుడు ఎంతగానో ఘనపరిచాడు. దేవుడు ఘనపరిచాడు. దేవుడు ఆ బిడ్డని వెచ్చించాడు. మరి ఈరోజు నీ దైవాంగన జీవితంలో నువ్వు తీర్మానం చేస్తున్నావు. ఏమని తీర్మానం చేస్తున్నావు? ఏమండి, నువ్వు చేసిన తీర్మానం ప్రభుతో ఏమని తీర్మానం చేశావు? ఆ తీర్మానాన్ని మర్చిపోతున్నావా? చేసిన తీర్మానాన్ని మర్చిపోయి, దేవుడితో ఇచ్చిన మాటను మర్చిపోయి, లోకానుసారంగా జీవిస్తూ, లోకానుసారంగా బ్రతుకుతూ, లోకములో ఉన్న వాటి వైపు మనసంతా పెట్టి నీ ఆలోచనతో నువ్వు నడిపించబడటం వల్ల నీకు ప్రయోజనం ఏమీ కలగదు, ఉపయోగం ఏమీ కలగదు. నీ జీవితంలో ఉపయోగం ఏమీ కలగదండి. ఒక ఆమె ఏం చేసిందంటే మీరు గమనించండి, ఆమెకి ఒక మంచి జాబు కావాలని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఆమె చెప్పింది, అయ్యా పాస్టర్ గారు, నాకు మంచి జాబుగా వస్తే దేవుని మందిరంలో నేను చక్కగా పడి ఉంటాను, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాను, దేవుని మందిరంలో నేను బైబిల్ బాగా చదువుకొని నా కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించుకుంటానని తల్లి తీర్మానం చేసింది. ఆ తల్లి చేసిన తీర్మానాన్ని దేవుడు చూసి ఆమెకి దేవుడు ఒక చక్కటి జాబును ప్రభు ఇచ్చాడు. అమ్మ చెప్పండి గట్టిగా. దేవుడు మీ తీర్మానాలు చూస్తున్నాడు. మీరు దేవునితో చెప్పిన మాటలను యేసయ్య వింటున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు చెవి గల్లవాడు విన్నును గాక. యేసయ్యకి చెవులున్నాయి, నోటి మాట ఉంది. ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు ఆమెకు చక్కటి జాబునిచ్చాడు, మంచి హోదాని ప్రభు కలుగు చేశాడు. ఆ తల్లిని దేవుడు ఎంతగానో ఘనపరిచాడు. జాబు మొదటిసారి జాబు రాగానే వినండి, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధాలు అందరూ వీళ్ళందరూ ఏకమైపోయారు. మంచి పెద్ద విందుని ఏర్పాటు చేసింది, పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసింది, విందుని ఏర్పాటు చేసింది. బంధువులందరూ వచ్చారమ్మా, నీకు జాబ్ వచ్చింది, దేవుడు నిన్ను ఎంతగానో ఘనపరిచాడు, దేవుడు నీకు జాబునిచ్చాడమ్మా, దేవుడు నిన్ను ఎంతగానో ఘనపరిచాడు, దేవుడు నిన్ను ఎంతగానో ఇచ్చించాడని బంధువులు అందరూ వచ్చేసేసారు. స్నేహితులు ఇంచుమించుగా ఒక 60-70 మంది బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, రక్త సంబంధులే కావచ్చు, వాళ్ళ ఇంటి ముందు పెద్ద టెంట్ ఒకటి వేసేసేసి మంచి భోజనాలు సిద్ధపరిచేసి, మంచి బిర్యానీ ఏర్పాటు చేసి, మంచి స్వీట్స్ అన్నీ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో మునిగి తేలిపోతున్నారు. ఆమేన్. గట్టిగా చెప్పాలి. ఈ మునిగి తేలిపోతున్న సమయంలో బంధువులు అన్నారు, మరి నీకు దేవుడు జాబునిచ్చాడు కాబట్టి నువ్వు మమ్మలను ఈ రోజున మ్యాట్నీకి తీసుకుని వెళ్ళాలి, సినిమా చూపించాలి నువ్వు మాకు. మరి పాపం ఏమన్నా బంధువులందరూ చెప్పారు కదా, నీకు మరి దేవుడు జాబునిచ్చాడంటే దేవుని మందిరానికి దేవుని ఆరాధిస్తే దేవుని కృతజ్ఞత వచ్చిందని చెప్తే దేవుడు ఆమె చేసిన తీర్మానాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు మేలు చేసిన తర్వాత, దేవుడు ఆమెకి అద్భుతం చేసిన తర్వాత, దేవుడు ఆమె జీవితంలో ఒక చక్కటి జాబునిచ్చిన తర్వాత బంధువులందరూ చెప్పేసేసారు, నువ్వు మమ్మల్ని మ్యాట్నీకి తీసుకుని వెళ్ళాలని. కానీ సినిమాల్లోకి వెళ్ళిపోయారండి వీళ్ళందరూ. టిక్కెట్లు మొత్తం ఈమె కొంది, ఇక ఏమో ముందు నడుస్తుంది. బంధువులందరూ 60-70 మంది సినిమాల్లో కూర్చొని చక్కగా మ్యాట్నీ చూస్తున్నారండి. ఈ లోపు దేవుడు చూస్తున్నాడు, ఏమని దేవునితో చేసిన తీర్మానం ఏమిటి? ఏమండి, నేను అడిగాను వాళ్ళు ఉన్నారా లేదని ఫోన్ చేసి, నేను ఇక్కడ కాదు, గోవాలో జరిగిన సంభవం ఇది. యేసురత్నం అన్న వాళ్ళు లేరని అన్నారు. మరి ఆమెకు జాబ్ వచ్చింది కదా, మరి మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలి కదా, మేము దీవించాలని ఆమె కొరకు సంఘం అంతా ప్రార్థన చేసింది, సేవకులు ప్రార్థన చేశారు, విశ్వాసులు ప్రార్థన చేశారు. ఏదో తల్లి ఎక్కడుంది, అనాచర్యాన్ని ఎక్కడుంది? ఏం చెప్తానన్న యేసురత్నం అన్న, ఆమె వెళ్ళిపోయింది మ్యాట్నీకి వాళ్ళ బంధువులందరూ తీసుకొని వెళ్ళి. జాబ్ వచ్చిన సందర్భముగా, ఏమొచ్చిన సందర్భముగా, చేతుల పైకెత్తో, చేతుల పైకెత్తో, 2 చేతుల పైకెత్తి అల్లు చెప్పా, పెద్దగా చెప్పా. జాబ్ వచ్చిన సందర్భముగా బంధువుల్ని అందరిని తీసుకొని వెళ్ళింది ఒక మినీ లారీ పెట్టుకొని.
నాకు చాలా బాధ అనిపించింది. సరేలే ప్రభు నీకు స్తోత్రమే అనుకున్నా. సినిమా అంతా అయిపోయింది. ఎవడో ఈమె కూర్చున్న సీటు దగ్గర, వినండి మీరు బాగానండి, సినిమాలో కూర్చొని సీట్లో కూర్చొని ఏమండి పైన కూర్చొని చూస్తారు చూడండి, దాన్ని ఏమంటారండి మీరు? పైన బాగా నోటెడ్ ఉంది మీకు, నాకు మర్చిపోయాను, మీకు అంతా నోటెడ్ ఉంది. చేతులు చాపు గట్టిగా చెప్పు, కథ చెప్పాలి. బాల్కాన్లో వాడు ఎవడో పక్కన కూర్చొని డజన్నర అరటికాయలు తిన్నాడు. మహాపుణ్యం అంట. తింటా ఏమి దగ్గర వేయటం, వాడు అరటికాయలు తింటాం, తొక్కంత ఏమి దగ్గర వేయటం. ఇంకా అసలుకి ఏం అంతు లేదు, ఏం ఆనందానికి అంతు లేదు, ఏం అముదులకు అంతు లేదు. బంధువులు కూడా సంతోషిస్తున్నారు. జాబ్ వచ్చిన సందర్భముగా మనల్ని తీసుకొచ్చి సినిమాలకు వచ్చేబెట్టి మ్యాట్నీలో ఏదో సినిమా చూపిస్తుందని ఆనందపడుతున్నారు. వాడెవడో మంచి తెలికల్లుడు ఏసఐ పెట్టాడు అనుకుంటే వాడిని నాకు తెలిసినంత వరకు ఏసఐ పెట్టకపోతే వాడు ఎందుకు డజన్ అరటికాయలు తిన పక్కనే వేస్తాడు కాళ్ళ దగ్గర? ఏమండి తిన్నాడు శుభ్రంగా తిన్నాడు. ఇక అంత అయిపోయింది. హడావుడిగా బంధువులు అందరూ మనకి ఏమండి మొత్తాన్ని గ్రూప్ చేయాలి కదండి. ఈ మనిషి ఒక్కసారి ఏమండి పైన ఎక్కిన బాల్కాల నుంచి సీట్లోంచి ఒక్కసారి కాలు కింద పెట్టి రెండో కాలు పిడాలని జారిపోయింది. అంతే కాదు, అట్టికే తొక్కు మీద కాలు పడింది, కాలు ఇరిగిపోయింది. ఏ విరిగింది? యేసురత్నమని. నేనేమని వెళ్ళాలి? యేసయ్య తీర్మానం మీద నిలబడలేదు ప్రభువా, ఈ కాలును బాగు చేయి ప్రభువా అని ప్రార్థన చేశాను అనుకో, మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇంకో స్థలానికి వెళ్ళిద్ది. అంతే కదండి. నన్ను పిలివమని నేను వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. కాలు ఇరిగిన తల్లిని తీసుకెళ్ళి, వినండి, మడ్గోవాలో జరిగిన సంభవం ఇది. ఈ కాలు అంగట్లేదని మూడు ఇటుక రాళ్ళు కాళ్ళకేసి కిందకి ఏలగట్టారు. ఏమికి 3 ఇటుక రాళ్ళు బరువు వేసి కాళ్ళకేసి కిందకి ఏలగట్టారు. అంతే ఎలా ఆడుతా ఉంది, నొప్పి తగ్గటం లేదు. ఏం జరిగింది వాస్తవం చెప్పరు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, చేతులు గట్టికి చెప్పాలి. ఏం జరిగింది వాస్తవం చెప్పరు. ఏం జరిగింది గుండెలో బాదుకుంటుంటే ఈమె కాలు ఇరిగింది, ఈమె అదిగో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంది. ఏం జరిగిందని తెలుసుకొని ఇక నేను మా పాస్టర్ గారు వెళ్ళి మడ్గోవాలు వెళ్ళి హాస్పిటల్లోకి వెళ్ళి ఆ పడక దగ్గరికి వెళ్ళి నుంచున్నాం. ఇచ్చాడుగా నాన్న, కాలెరగొట్టాడన్నా. జాబ్ ఇచ్చినాడు, కాలెరగొడతాడు నీకు? నకలు చూడాలి. అది అక్కడేం పావుంది కిటికీలో. తలే సోరం తల్లి పావుంది నీ తల మీద. అదిగో పైన పావు లేదా? మరి నిద్రపోతున్నట్టున్నారు మీరు, ఉయ్యాలు ఊగినట్టుంది, నేను మిమ్మల్ని ఊపినట్టుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. దేవుని మహిమపరచండి. దేవునికి స్తుతి స్తోత్రము చెల్లును గాక. గట్టిగా చెప్పా, చేతులు చప్పతకి చెప్పా, అలా చెప్పారే. ఎవడు రావడం సెల్ ఫోన్లు మాట్లాడుతున్నాడు? లేచిన కాంగ్ సెల్ ఫోన్లరా మీకు? పిల్లలు కూడా సెల్ ఫోన్లు ఇస్తున్నారు వీళ్ళు. అరే మందిరమే, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, సేవకులు ఉన్నారే. రాత్రి 4 గంటల వరకు నిద్ర కళ్ళకు లేకుండా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఆ దోమలు కొట్టుకుంటా స్తోత్రం ప్రభు నీ వీళ్ళతో మాట్లాడాయా, నాతో మాట్లాడే ఒక వాక్యం ఇమ్మని ప్రభుని బ్రతిమలాడుకుంటే ఈ వాక్యం ప్రభు ఇచ్చాడు. దీన్ని నిష్ఫలము చేయదు దయచేసి ప్లీజ్. చేతులు చవగడిగాలి చెప్పను, పెద్దగా చెప్పాలి. 2 చేతులు పైకెత్తి, చేతులు చాపు షారుగా చెప్పాలి. నోరు తెరిచి పెద్దగా చెప్పాలి. మరొకసారి గట్టిగా చప్పలు కొట్టు. మరొకసారి గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచండి, ప్రభుని గణపరచండి, ప్రభుని ఆర్భాటముతో ఆరాధించండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమె చెప్ప
పాస్టర్ గారు కళ్ళు మూసుకుంది. వినాలి, మీరు వినాలి. నేను కళ్ళు మూసుకున్నా. యేసయ్యా అక్కకి కాలు ఇరిగింది, యేసయ్యా జాబిచ్చావుగా కాలు ఎందరూ కొట్టావని మా పాస్టర్ గారు ఏడ్చి ప్రార్థన చేస్తుంది. ఈమెకు అసలు విషయం తెలియదుగా. ఆమె చెప్పు గట్టిగా, పాస్టర్ గారు తెలియదు, వెతకి చెప్పాలే. నేను ప్రార్థన చేస్తున్నా, దోర్కక్క కాలు ఇరిగింది ప్రభా, ఎందుకు ఇరిగిందో ప్రభా ముట్టా అని నేను అంటున్నా. ప్రార్థన చేస్తుంటే యేసయ్య ఏం చేశాడో, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఆమె పడిన ఏమండి ఆమె బెడ్ దగ్గర కాలుకి 3 రాళ్ళు ఇటుక రాళ్ళు కట్టి ఉంచారు డాక్టర్లో. వాళ్ళకు పాపం జాలి దయ ఏముండదు డాక్టర్లకి. ఏమండి అప్పుడు ప్రార్థన చేస్తుంటే చక్కెరకేడి అటుకే తొక్కెలా కనిపిస్తుంది కళ్ళల్లో, కళ్ళు మూసుకొని చూపిస్తుంటే. ఏం తక్క పెద్దగా చెప్పండి, ఏం తక్క? చక్కెరకేడి అటుకాయ తొక్కుండా చూడండి, ఇలా కనపడుతుంది, లూగుతూ ఉంది. మాకేంది చక్కెరకేడిలు మేము ఎప్పుడు చూసాం అనుకుంటున్నాం మేము. బాబు లోపలరా లోపలరా. సైతాన్ బాగా తిరుగుతున్నాడు మధ్యలో. సైతాన్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. వాడు దేవుని కార్యం ఏదో ఉంది. ఈ ఆరాధనలు ఎవరికొక కార్యం చేయబోతున్నాడు. నమ్మండి, మీరు నమ్మితే మీ జీవితం అద్భుతంగా మారకపోతుంది. జూలై మాసంలో 7వ తారీఖున విశ్వసించండి. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మయంపరచండి. దేవుని కార్యము తప్పనిసరిగా మందిరము గవిని దాటగా మనిపే దేవుడు మిమ్మల్ని కనపరిచే రోజులు ఆసన్నమైన. గట్టిగా చెప్ప, హుషారుగా చెప్ప. తెరు వేస్తున్నావలన్నారా తగాదకైతే నోరెత్తి. తగాదకు ముందు ఉంటారు పాపం కొంతమంది. ఏమండి యేసయ్య మాట చెప్పడానికి గుండెల బాదుకుంటూ చెప్తాం మేము. ఎందుకు తెలుసా? బ్రతికించిన ఆయన స్తుతి పాడుటకు బ్రతికించిన. ఆమె చెప్ప గట్టిగా, అల్లె చెప్ప, చేతులు చాపే, హుషారుగా చెప్ప. తెరువునారా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే అట్టికాయ తొక్క కనిపిస్తుంది, ఎట్లూగుతుంది. అట్టికాయ తొక్క, చక్కెరకేడు అట్టికాయ తొక్క, ఒకటి తొక్క అయింది అనుకోండి. కరెక్ట్గా 13 తొక్కలు కనిపించింది దాంట్లో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంది. సులుది అక్క, అట్టికాయ తొక్క మీద ఏమైనా కాలు పెట్టావా? అదేనన్నా. అప్పుడు వాస్తవం చెప్తుంది. ఏం చెబుతుంది? ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? నువ్వు ప్రభుత్వమని తీర్మానం చేశావు. అందుకని యేసయ్య ఏం చేశాడు? అట్టికే తొక్క మీద కాలు పెట్టి తొక్క అన్నాడు. తొక్క కానీ కాలు జారి కింద పడింది. ఇప్పుడు మంచంలో కూర్చుంది. ఇప్పుడు మళ్ళా యేసయ్య బాగు చేయాలి ఏమనక. ఎంత అన్యాయం అండి ఇది, ఎంత అన్యాయం అండి ఇది. ఈరోజు నువ్వు ప్రభుత్వం చేసిన తీర్మానం ఏమిటి? నా ఇంటి దగ్గర నుంచి నాకు ఎన్నో ఫోన్లు వస్తాయి. పాలన్నోడు చచ్చాడురా అంటాడు, మా నాన్న ఫోన్ చేస్తాడు. అరే మన ఇంటి పేర్టాడు చచ్చాడురా అంటాడు. అరే నువ్వు నీళ్ళు పోసుకోరా, ఆదివారం లేకపోతే శనివారం 3 రోజులు నీళ్ళు పోసుకో, నీవు నీ భార్య ఇద్దరు నీళ్ళు పోసుకుని రోజు వారం కాకపోయినా నెలకు ఒకసారి ఏదో ఒక ఫోన్ వస్తుంది. వాడు చచ్చాడు, మనకు ఇంటి పేరటాడు, నీళ్ళు పోసుకోరు అంటాడు. మా నాన్న చెప్పే రోజే నేను నీళ్ళు పోసుకొని నేను ప్రభుత్వం తీర్మానం చేశాం, ప్రభుత్వ నిబంధన చేశాం, సినిమా చూడని తీర్మానం చేశాం, బూతి మాటలు మాట్లాడమని తీర్మానం చేశావు, బ్రతికిస్తే నీ మందిరంలో సాక్షిగా నిలబడతానని తీర్మానం చేశావు. ఏమిటి నీ తీర్మానం? బద్దలైపోయిందా నీ తీర్మానం? చెత్తవలే గాలి తీరిపోయిన ఆలోచన చెయ్యి. వాక్యం అదే సెలవిస్తుంది. ఆ తల్లి ప్రభుత్వం తీర్మానం చేసిన ఆ తీర్మానం దేవుడు చూసి ఒక చక్కటి మగపెట్టిన ప్రభు ఇచ్చాను. మగబిడ్డ అంటే జై జీవితానికి సాదృశ్యం. కొట్టే చప్పట్లో యేసు నామములో ఈ యొక్క మిట్ట మధ్యాహ్నం వేళ ప్రభుత్వం ఏదైనా తీర్మానం చేశావో ఆ తీర్మానాన్ని స్థిరపరచుకొని నడిపించగలిగితే దేవుడు నిన్ను గణపరచబోయే రోజులు ఆసన్నమైనవి. నీ పిల్లల గణపరుస్తాడు. నీ తీర్మానం బద్దలైపోకూడదు.
నీ తీర్మానం శిథిలమైపోకూడదు. బలిపీఠం దగ్గర ఇలాగ బలిపీఠం ఉందండి, బలిపీఠం దగ్గర చీపురు పట్టుకొని ఇలాగ ఉడుస్తూ ఉన్నా నేను. ఓ పాము, ఇక్కడ బలిపీఠం కాదని ఒక ఊర్లో స్థలంలో సేవ చేస్తున్నప్పుడు పాము పైనుంచి ఒక పెద్ద పాము, జరుగుడు పాము తల కింద పెట్టి నాకు కోపం వచ్చింది. అన్నాళ్ళు పిలిపించా, అన్నా పాము వచ్చేసింది అన్న. పాము రాగానే ఆ పాము తల పెట్టి ఒక దెబ్బ కొట్టగానే కర్ర తీసుకొని తల పగిలిపోయింది, చచ్చింది. బలిపీఠం దగ్గర మరలా ఏం చేస్తున్నాను, చీపురు కొట్టుకుని నడుస్తున్నా. బలిపీఠం తొందరగా ఎవరికి నేను అప్పగించను. బలిపీఠం అనే దేవుడు నివసించే సంచరించే స్థలం ఇది. ఆమె చెప్పగట్టిగా పెద్దగా చెప్పు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ బలిపీఠం దగ్గర వినండి, బలిపీఠం దగ్గర చీపురు పట్టుకుని నడుస్తుంటే ఆ బలిపీఠము దగ్గర పిచ్చుకలు గూళ్ళు కట్టుకుని నివసిస్తున్నాయి. పిచ్చుకలు 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 వాన కోవిళ్ళు గూళ్ళు కట్టుకుని అక్కడ నివసిస్తున్నాయి. అప్పుడు ఆ భక్తుడు చెప్తాడు, ఈ బలిపీఠం దగ్గర పిచ్చుకలకి నివాస స్థలం దొరికింది, పిచ్చుకలు గూళ్ళు కట్టుకొని ఇక్కడ నివసిస్తున్నాయి. వామ్మో, మరి నాకు కూడా ఈ బలిపీఠం దగ్గర నివాస స్థలం కల్పించుకుంటే నాకు ఎంత ధన్యత కలుగుతుంది. అమ్మ చెప్పగట్టిగా హల్లెలూయా అని అక్కడ ఊడుస్తున్నప్పుడు పిచ్చుకలు కనిపించినాయి. నిజంగా బైబిల్లో కూడా మాట ఉంది, బలిపీఠం దగ్గర పిచ్చుకలు నివాస స్థలం కల్పించుకొని గూళ్ళు కట్టుకొని కాపురం చేస్తున్న బైబిల్లో కూడా ఉంది. అదే కీర్తనకుడు తన కీర్తనలు ఏమని చెప్తాడు తెలుసా, నేను బ్రతుకు దినములన్నిటి కృపాక్షేమం నా ఎంట వచ్చును గాక, యెహోవా మందిరములో చిరకాలం నేను జీవిస్తాను. ఆమె చెప్పగట్టిగా. దావీదు తీర్మానం ఏమిటో తెలుసండి, దావీదు ప్రభుతో చేసిన తీర్మానం ఏమిటో తెలుసండి, మామూలు తీర్మానం కాదు. దావీదు చిన్న వయసులోనే ప్రభుత్వం చేసిన తీర్మానం అది. ఏమని తీర్మానం చేశాడు దావీదు? యేసయ్యా, నేను భూమి మీద బ్రతికిన దినాలన్నీ నా ఎంట మీరు కృపాక్షేమాలే పంపిస్తున్నారు. నువ్వు భూమి మీద బ్రతికిన దినములన్నీ నీ ఎంట కృపాక్షేమములు వచ్చును గాక. అమ్మ చెప్ప గట్టిగా, చేతులు చాపు షారుగా చెప్పు. నువ్వు భూమి మీద బ్రతికిన దినాలు నీ ఎంట, నీ పిల్లలు ఎంత, మీ ఆస్తులు ఎంత, మీ ఆరోగ్యం ఎంత, దేవుడు కృపాక్షేమములు మీకు అనుగ్రహించును గాక. అయితే ఆ భక్తుడు చెప్తున్నాడు, నేను బ్రతికి దినములన్నీ కృపాక్షం. కొంతమంది అంటే ఏమొస్తాయో తెలియదండి, దేయాలు ఎంట పడతా ఉంటాయి, కొంతమంది అంట కుక్కలు ఎంట పడతా ఉంటాయి, కొంతమంది అంట తపలాలు ఎంట పడతా ఉంటాయి, కొంతమంది అంట సైతాన్ ఎంట పడతాడు. వాళ్ళు పరిగెత్తుంటే వెనక పరిగెత్తుతూ ఉంటాయండి. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన నువ్వు నీ ఎంట ఏమి వస్తున్నాయో ఆలోచించు, నీ ఎంట ఏం పరిగెత్తుతున్నాయో ఆలోచించు. కృపాక్షేమం నా ఎంట వచ్చునని చెప్పి నేను దేవుని మందిరములో చిరకాలము నివాసము చేసేదను. ఆమె చెప్పగట్టిగా. దావీదు ఒక తీర్మానం చేస్తున్నాడు, దేవుని మందిరము నేను చిరకాలము నివాసము చేసేదను. సినిమాల దగ్గర నివాసం చేయను, త్రాగుబోతుల దగ్గర నివాసం చేయను, తిరుగుబోతుల దగ్గర నివాసం చేయను, పాపుల మధ్య నివాసం చేయను, వ్యర్థమైన మాటలు వ్యర్థమైన కార్యకలాపాలు చెప్పుకునే వారి మధ్య నివాసం చేయను. నివాసం ఎక్కడ? దావీదు అని ఎవరైనా దావీదుని అడిగారు అనుకో, ఏమండి దావీదు నీ నివాసం ఎక్కడ? దావీదు భార్యలో దావీదు నీ నివాసం ఎక్కడ? నీ రాజగృహం ఎక్కడ? నీ ఊరెక్కడ? నీ పట్టణం ఎక్కడ? నీ గ్రామం ఎక్కడని దావీదుని ఎవరైనా అడిగితే దావీదు చెప్పే మాట ఏంటంటే, నేను దేవుని మందిరంలో చిరకాల నివాసం చేసేదను. దావీదుకు ఒక నివాస స్థలం ఉంది, దేవుని మందిరము. ఆమేన్. దేవుని మందిరములో చిరకాలమనే నివాసము చేసేదనని కీర్తనాకారుడైన దావీదు తన తీర్మానం ప్రభుతో చెప్పి నడిపించుకుంటున్నాడు. మరి ఈరోజు నీ తీర్మానం ఎలా ఉందండి? ఎక్కడెక్కడో నివాసం చేస్తూ ఉపయోగం ఏముంది? ఏమండి, ఎక్కడెక్కడో మనం నివాసం చేయటంలో మన ప్రయోజనం ఏముంది? ఆ తీరాల్లో ఏమండి
బాగా వాకింగ్ చెప్పి పాపం బస్సు లేదు రైలు లేదు. వినండి, బస్సు లేదు రైలు లేదు, రెండు లేవు. బ్యాగ్ ఒకటి తగిలించుకొని పక్కన రైల్వే స్టేషన్ ఎదురు ఒక బోర్డు ఒకటి పెట్టారు, ఇది లాడ్జింగ్ ఇవ్వబడను అని ఉంది. పోతే ఒక 200 పోతే పెద్ద ప్రాబ్లం ఏముందని బ్యాగ్ ఒకటి తీసుకొని బైబిల్ తీసుకొని స్తోత్రం స్తోత్రం 12:30కి పోయి ఆ లాడ్జ్ ఎదురుకి వెళ్ళి డోర్ కొట్టగానే అక్కడ కీపర్ ఉన్నాడు, అతడు వాచ్మెన్ ఉన్నాడు. ఆ డోర్ ఓపెన్ చేశాడు. ఎంతండి ఈ రోజున ఈ గదికి లాడ్జింగ్ ఈ మంచం ఇస్తే అని అడిగితే 300 అండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రా. సరే 300 పోతే ఏమైందిలే, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే మళ్ళీ సంపాదించుకోలేము కదండి. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే మళ్ళీ సంపాదించుకోలేము. గమనించండి. సరే ఆ తెనాలి బస్ ఆ రైల్వే స్టేషన్ ఎదుర్కొని లాడ్జ్లోకి వెళ్ళి దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా నిద్రపోదాం అనుకున్నానండి. ఇక ఆ మంచం మీద ఇచ్చినటువంటి ఆ బెడ్లో నుంచి ఏమొస్తుంది తెలుసండి, భయంకరంగా నల్లులు బయటకు వచ్చేసింది. మామూలు కొట్టట్లేదు నల్లులు, అర్థమవుతుందా? ఎట్టు గీగుతుంటే రక్తం వస్తుంది. ఏమొస్తుంది చెప్పాలి? ఒకటే కుట్టుడు 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 తెగ కొడుతుంది, రక్తం బయటకు వచ్చేటట్లు నల్లులు కొడుతుంది. మధ్యలో లేచి బ్యాగ్ తీసుకొని, ఏమండి ఈ పడక మీద ఏముందో అర్థం కావట్లేదండి, నిద్ర పట్టట్లేదండి. వాచ్మెన్ గారు అంటే నేను అన్నాడు, ఏం చెప్తామండి మీకు, ఇక్కడ తాగుబోతులు వస్తారు, తిరుగుబోతులు వస్తారు, వ్యభిచారులు వస్తారు, దొంగలు వస్తారు, ఏమండి విగ్రహార్థికులు వస్తారు, అందరూ పండుకొని ఆ పడకని నల్లులుగా చేసేసారు అన్నాడు ఆయన. ఆ పడకని నల్లులు అయిపోయినాయండి పాస్టర్ గారు అన్నాడు ఆయన. నేను పాస్టర్ గారు అని చెప్పి ఆయనకి, నేను మీరు పండుకోలేరండి వెళ్ళిపోయినాను, డబ్బులు రిటర్న్ ఇచ్చేసేసాడు 300. ఈరోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏమని మాట్లాడుతుంది? దేవుని మందిరములో నివాసము చేయాలి. ఇదిగో పిచ్చుకలకి దేవుని మందిరములో అది గూళ్ళు కట్టుకునే కృప దేవుడు ఇచ్చినప్పుడు, అందుకని కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు, నేను యెహోవా మందిరములో చిరకాలము నివాసం చేసేదను. నీ తీర్మానాన్ని బద్దలు చేసుకోకూడదు. ఏమండి, నీ తీర్మానాన్ని బద్దలు చేసుకోకూడదు. కొంతమంది తీర్మానం మీద నిలబడరు, దేవునితో చెప్పిన మాటను మర్చిపోతారు, దేవుడితో చేసిన తీర్మానాన్ని మర్చిపోతారు, లోకాశల పడిపోతారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అటుక తొక్క మీద కాలు పెట్టి దెబ్బ కాళ్ళు కొట్టుకొని జాబుకు పోకుండా ఏం పోకుండా శుభ్రంగా 3 ఇటుకరాలు కట్టుకొని పడకలో నిద్రపోతా ఉంది. ఆ మనిషికి ఏమండి కాలు చెట్టు కాలేదు, చివరికి 3 చక్రాల బండే గతి అయిపోయింది ఆమెకి. తీర్మానం మీద నిలబడాలండి. మరి ఆ తీర్మానం మీద నువ్వు నిలబడుతున్నావా? దేవుని సన్నిధిలో రోజు నేను ప్రార్థన చేసుకున్నాను, తీర్మానం చేస్తున్నాను. మరి ఆ తీర్మానాన్ని నువ్వు స్థిరపరచుకుంటున్నావా? అయ్యా దేవుని సన్నిధిలో ఆదివారం క్రమంగా వస్తానని తీర్మానం చేస్తున్నా, తీర్మానాన్ని నువ్వు స్థిరపరచుకున్నావా? ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను, అయ్యా నీ సన్నిధిలో యథార్థంగా ఉంటాను, తీర్మానం మీద స్థిరపరచుబడుతున్నావా? సైతాను వచ్చేవరే, సైతాను ఏమి దగ్గరికి వచ్చాడు సైతాను గాడు, అరే నీ పిల్లలు 10 మందిని చంపారా, అరే నీ ఆస్తులు మొత్తం నాశనం చేశారా, అరే సైతాను గాడు వాడు మామూలుడు కాదండి. ఏబు దగ్గరికి వెళ్ళి, ఇకనైనా నువ్వు యథార్థతను వదలవా అని సైతాను ఏబును అడుగుతుంటే, ఏబు భక్తుడు అంటాడు, నేను చావైన బ్రతుకైన యేసయ్యతో తీర్మానం చేశాను, చస్తే ఆయనతో చస్తాను, బ్రతికితే ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుతాను. ఆయనతో చేసిన తీర్మానం నేను వదిలిపెట్టను, యథార్థతను వదిలిపెట్టను. గట్టిగా చెప్పా, గతగా చెప్పా, నోరు తెరువో. ఏంటి నీ తీర్మానం? భార్య అడుగుతుంది, పిల్లలు తెచ్చారా, స్తోత్రం అంటున్నావేంద్రా, ఇంకా ఆత్రం అంటున్నావేంద్రా, ఇంకా హల్లెలూయా అంటున్నావేంట్రా? ఒరే ఏబా, ఒరే నిన్ను పెళ్లి చేసుకొని నాకు పిల్లలు పుట్టిన నాకు ఈ కర్మ వచ్చింది నాకు. ఒరే ఏబుగా, ఏందిరా నాకు ఈ కర్మ? ఇంకా దేవుడని మందలో కూర్చొని అల్లు చెప్తున్నావేంద్రా, ఆరాధన చేస్తున్నావేంద్రా? ఆ దేవుడు మనకింత కీడు చేస్తే, ఆ దేవుడు మనకింత శాపాన్ని మన మీద పంపిస్తే లేదా అని
ఏబు భార్య వచ్చి ఏబును చక్కా పట్టుకొని లేపుతుంది పైకి. లేపిందా లేదా? అక్కలారా లేపిందా లేదా? నోరు తెచ్చి గట్టిగా చెప్పండి. లేపిందా లేదా? మీ ఇంట్లో మీ ఆయన పెద్ద టీవీ తీసుకురాలేదని లేపుతా చొక్కా పట్టుకొని. ఈ తీసుకురాలేదానికి ఏం చేస్తా? పక్కన విని తెచ్చుకుంది, నాకు నకిలీ గోల్డ్ అందిస్తారమ్మని లేపుతా పైకి. లేపుతావు లేదా? పెద్ద చెప్ప లేపుతావు లేదా? అమ్మో, మిమ్మల్ని చూస్తుంటే నోట్లు వెళ్ళిపెట్టిన కరొకరు మంచోళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నోట్లు వెళ్ళిపెడితే మొత్తం కరికేస్తారు, రక్తం కూడా దెబ్బకు వచ్చేసింది. ఎంత చక్కగా కూర్చున్నారు పాపం, మంచిదమ్మా. మరి కొరకునోళ్ళు గట్టిగా వెళ్ళి చెప్పండి. అమ్మో, మైకులు లేచినాయి అనుకుంటా. దేవునికి స్తోత్రం చెప్ప గట్టిగా. పెద్దకి చెప్పాలి, పెద్దకి చెప్ప, మంచిదే. దేవునికి స్తోత్రం. లేయాబా, లేరా లేరా అంటే ఏమంటాడు? నా దేవునితో తీర్మానం చేశాను. ఏంటో నీ తీర్మానం? పిల్లలు చచ్చిపోయిన తర్వాత తీర్మానం అంటావేంద్రా? ఆస్తులు పోయిన తర్వాత తీర్మానం అంటావేంద్రా? నీకు విచ్చి నన్ను పెళ్లి చేయటమే నా మేనమామ నాకు ఈ పనిని అప్పగించాడు, నా మేనమామ నాకు ఈ పని చేశాడు, నా కర్మ. పెళ్ళి అయిన తర్వాత 3 పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఆమె ఏసన్న గారి దగ్గరికి వచ్చి, ఏసన్న గారు ఈ పెళ్ళి నాకు దేవుని చిత్తమైంది కాదు అన్నంట. 3 పిల్లలు పుట్టిన తర్వాత మహాను తల్లి. అన్నలారు పైకి చూడండి. ఇంకొక ఆయన వెళ్ళాడంట, 60 సంవత్సరాలని వెళ్ళి, నాకు ఈ భార్య నచ్చట్లేదు, ఆమె కూడా పిల్లలు ఉన్నారండి, ఆమె నచ్చట్లేదు, నేను ఇంకొక మార్గం చూసుకుంటే ప్రార్థన చేయమన్నారంట దైవజనుల దగ్గరికి వెళ్ళి. ఏం తీర్మానం చేశావు? అరే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని మేము నిలబెట్టినప్పుడు ఏం తీర్మానం? చచ్చిపోయేంతవరకు నిన్నే ప్రేమిస్తా. మధ్యలో ఈ ప్రేమ ఎక్కువైపోయింది మధ్యలో. ఏ ప్రేమ? చిన్న లేఖలు. ఏ ప్రేమలో? మొదటి భార్యను వదిలిపెట్టేసేసాడు. వినండి, మొదటి భార్య నచ్చట్లేదు, రెండో పెద్ద ఇల్లు చిన్న ఇల్లు స్టార్ట్ చేసేసాడు. అంతేకా 2 ఇల్లు స్టార్ట్ చేసేసాడు. ఒక ఇల్లుతోనే ఆగలేకపోతున్నారు. ఏమండి, ఇంకా పెద్ద ఇల్లు చిన్న ఇల్లు 2 స్టార్ట్ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. నువ్వు ఇంతే ఉన్నావు, నేను తమ్మని తీసుకొస్తానని తీసుకొచ్చి పెట్టాడు మొన్న ఒక ఆయన జూపుల్లో పెట్టాడా? నీకు తెలియదు అనుకో, నాకు తెలుసు, ప్రతి క్యారెక్టర్ నాకు తెలుసు. వేసుకొచ్చి పెట్టాడు. ఒక ఆమెను ఎత్తుట ఆమెను పెట్టాడు. ఆమె ఇంట్లో ఉండగానే ఇంటికి అంత కళ వచ్చిందో. ఆ పక్కన ఈ పక్కన మా అక్కకి చెప్పినట్టున్నారు. తీసుకొచ్చి పెట్టాడు. పెడతాడు. దొంగ తెచ్చినాడు, ఎందుకు పెట్టాడు? పెడతాడు. దాని మాటలు రుచిగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి, ఐస్కాంతం లాగా ఉంటాయి. ప్రార్థన చేశా, అక్కడ గొడవ పెట్టుకోవద్దాక ప్రార్థన చేద్దాం ప్రార్థన చేశా. ఆ మనిషి ఈయనకు చెప్పకుండా వెళ్ళిపోయింది. లేదు చెన్నెలు లేదు, వెళ్ళిపోయింది. ఒక్క దెబ్బకి చెన్నెలు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె ఉంది నిలబడింది. మొదటి భార్యకే స్థానం ఉంటుంది. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం చెప్పా, పెద్దగా చెప్పు, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునగాక. అదిగో దేవుని సన్నిధిలో యోబు భక్తుడు భార్య అడుగుతుంది, నువ్వు దేవుని తీర్మానం చేశావు, నేను చనిపోయేంత వరకు నేను యథార్థతను వదలను. దేవునితో ఒక తీర్మానం చేస్తే చనిపోయేంత వరకు నువ్వు యథార్థతను వదలకూడదు. ఆమె చెప్ప గట్టిగా. నీ తీర్మానాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ తీర్మానాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. చనిపోయేంత వరకు చావైన బ్రతుకన్న యథార్థతను వదలకూడదు. యథార్థతను వదలలేదు. యోబు భక్తుడు కాబట్టి యోబుని దేవుడు 2 దీవించి కనపరిచాను. బంధువుల ద్వారా దేవుడు కనపరిచాడు, భార్య ద్వారా దేవుడు కనపరిచాడు, రక్త సంబంధం ద్వారా దేవుడు కనపరిచాడు. యోబు చరిత్ర బైబిల్లో రాయబడి ఉంది. ఆమేన్ చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు, అల్లు చెప్పు. ఏది నీ తీర్మానం?
అవకతవకలుగా బ్రతకూడదు క్రైస్తవులు అన్నోళ్ళు ఈ రోజున అవకతవకలుగా బ్రతుకుతున్నారు. అందుతో చుట్టూ అందకపోతే కాళ్ళు అన్నట్లుగా బ్రతకకూడదు. ఒక తల్లి చెప్తుంది గోవాలో, క్రైస్తవులు అన్నోళ్ళు అందరూ ఏం చేస్తారు, చిన్నపిల్లలందరిని చంపేస్తున్నారు. హాస్టల్లోకి వెళ్తున్నారు, కాలేజీలోకి వెళ్తున్నారు, స్కూల్లోకి వెళ్తున్నారు. మీరు ఎవరో, మేము క్రైస్తువులు, మీ అన్నోళ్ళందరిని చంపేస్తున్నారు. 4 క్రైస్తువులు అని చెప్పగానే 4ని బయటికి లాక్కొచ్చేస్తున్నారు. మన చర్చికి వచ్చి విశ్వాసి డేవిడ్ నేవీలో జాబ్ చేస్తాడు. ఆయన భార్య రిబ్కా, వాళ్ళ ఆమెకి ఒక మగబిడ్డ ఉన్నాడు, ఒక పాప ఉంది. మగబిడ్డకి మేము సేవ చేసేటప్పుడు 14 సంవత్సరాలు, పాపకి 12 సంవత్సరాలు. నా ముందు పిలిచి చెప్తున్నాడు వాళ్ళ నాన్నగారు, అరే దేవుడు మాకు మిమ్మల్ని విచ్చాడు, మేము ప్రభుత్వ ఒక తీర్మానం చేశాము, మీరు ఇతరులకు సంబంధించిన వాటిని ఏటిని మీరు ఆరాధించకూడదు, ఏటిని పూజించకూడదు, బ్రతికితే క్రీస్తు కొరకు మీరు బ్రతకాలి, మేము ప్రభు నమ్ముకున్నాము అని చెప్పండి. ఒకవేళ మీ 4 మిమ్మల్ని గొంతు కోసినా కానీ మీరు డైరెక్ట్గా పరలోక రాజ్యం అంటారు. తీర్మానం మీద నిలబడండి. అదండి భక్తి అంటే. నువ్వు భక్తి చేస్తుంటే పక్కన కూడా పశ్చాత్తాపం కలగాలి. నామకార్థ భక్తి చేసి ఎంతకాలం సమయాన్ని పోగొట్టుకుంటావు? భక్తులను శక్తిని పొందుకో. నీ బిడ్డని తీర్మానంతో పెంచుతున్నావా? నీ భక్తులను తీర్మానంతో పెంచుకుంటున్నావా? నీ పిల్లలకు నువ్వేం నేర్పిస్తున్నావు? ఎచ్చలివిడిగా కొంతమంది పిల్లలకి తీర్మానం లేకుండా, భక్తి లేకుండా, భయం లేకుండా, వణుకు లేకుండా పెంచుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎదురిచ్చి మాట్లాడటం వల్ల తప్పు లేదు. మీ పిల్లలది తప్పు కాదు, మీది తప్పు. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు, నోరు తెరువు, హాలే చెప్పు. వెళ్ళరా 10 మందిరం ఊడురా బాబు. నేను నీకు తీర్మానం చేసుకున్నాను, నువ్వు మందిరంలో ఊడితే దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు రా. పండుకో బాబు, నిద్రపో బాబు, నిద్ర జోగొట్టు, జోజీ లాలి జోజీ లాలి. ఏమండి, వాడికి నీ మాట ఏమంటాడు, నిన్నేం లెక్క చేస్తాడు? ఒక తీర్మానంతో నువ్వు బ్రతకాలి, నీ పిల్లల్ని బ్రతికించాలి. 3 4 ఉన్నారు. ఆ 4 ఒక రాజు పట్టుకుని వచ్చాడు, జుట్టు పట్టుకొని లాక్కొచ్చాడు. 4 జుట్టు పట్టుకొని లాక్కొచ్చాడు. వినండి, 4 తీసుకొచ్చి రాస్తూ చెప్తున్నాడు. రాజు ఒక పనివాడిని పిలిచి చెప్తున్నాడు, వాచ్మెన్తో పిలిచి చెప్తున్నాడు, ఈ 4 చాలా తెలియగలిగిన వాళ్ళు, ఈ యవ్వన బిడ్డలు, జ్ఞానము కలిగిన వాళ్ళు. వీళ్ళకి నేను తినే ఆహారం పెట్టండి, నేను భుజించే ఆహారం పెట్టండి, నేను తాగే పానం పెట్టండి, నేను తాగే ద్రాక్షరసం ఇవ్వండి. వీళ్ళ నా సన్నిధిలో 3 సంవత్సరాలు పెంచండి. వీళ్ళు మన దేశానికి ఉపయోగపడతారు, బబులోను దేశానికి ప్రయోజనంగా మార్చబడతారు. వీళ్ళు కాస్త కుస్తూ దేవుని నమ్ముకున్న బిడ్డలు, వీళ్ళు యేసు రక్తం ఉంది, వీళ్ళ దేవుని వాక్యం ఉంది, వీళ్ళు మన దేశానికి ఉపయోగపడతారు అని రాజు పనివాడిని పిలిచి, వాచ్మెన్ని పిలిచి చెప్తే, ఆ 4 జుట్టు పట్టుకొని లాక్కొచ్చిన రాజధాని నిలబెట్టి వాచ్మెన్ చెప్తాడు, ఇదిగో మీకు రాజుగారు తినే భోజనమే పెడతాము, రాజుగారు ధరించిన వస్త్రాలు ధరింపజేస్తాం, రాజుగారు తాగి మత్తు పానీయాలు ద్రాక్షరసం మీకు ఇస్తాం, మీరు ఇది తిని దీన్ని మీరు పానం చేసి మీరు దేవుని సన్నిధిలో మీరు మీ జీవితాలు నడిపించుకోండి. ఆమేన్. అప్పుడు షడ్రక్ మెషక్ అబ్దెనగోలు, ఏమండి, దానియేలు ఏమన్నారండి? రాజు భుజించే భోజనముల అపవిత్రత ఉంటుంది, పాపం ఉంటుంది, మత్తు పానాలు ఎక్కించే దాంట్లో వ్యభిచారపు ఆత్మ ఉంటుంది, మందాత్మ ఉంటుంది. కనుక మేము ఇప్పుడు దాకా దేవునితో ఒక తీర్మానం చేసుకున్న మా కళ్ళని, మా చెవులను, మా నాలుకని, మా అంతరంగాన్ని ప్రభుకు ప్రతిష్ఠించుకున్నాం. మేము చిన్ననాటి నుంచి దేవుని సన్నిధిలో ఒక తీర్మానంతో బ్రతుకుతున్నాం. అపవిత్రమైంది మేము ముట్టాం అనే పనివాడు వాచ్మెన్కి చెప్పాను. ఆమె రాజుగారు, అయ్యా బాబు నా మాటలేనండి, మీరు నా మాటలేనండి, రాజుగారు చెప్పాడయ్యా అంటాను. లేదా రాజుగారు చెప్పిన, మేము రాజుగారు తినే భోజనం, రాజుగారు త్రాగే పానీయం మేము తాగితే అపవిత్రులం అయిపోతాము. ఆమె చెప్ప గట్టిగా, మా తీర్మానం అది, మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన గుణపాఠాలు అవి, మా పాస్టర్ మాకు నేర్పించిన వాక్యాలు అవి. అపవిత్రమైంది మేము మొట్టం, అపవిత్రమైంది మా కళ్ళతో చూడు,
అపవిత్రమైన మాటలు మా చెవులతో వినాం. మేము ఇప్పుడు దాకా నిష్ఠగా బ్రతికాం, ఇప్పుడు దాకా పవిత్రంగా బ్రతికాం, ఇప్పుడు దాకా యేసు కొరకు బ్రతికాం. యేసు రక్తం మా శరీరం ఉంది, యేసే వాక్యం మా మనసులో ఉంది. నా రాజుగారు మాకు ఇచ్చిన పానీ మేము తాగం, రాజుగారు భోజనం మేము భుజించాం, మేము అపవిత్రులుగా ఉన్నాం. 10 రోజులు మమ్మల్ని పరీక్షించి చూడండి. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్ప, నోరు తెరవా, హుషారుగా చెప్ప. 10 రోజులు మమ్మల్ని మాకు మామూలుగానే మజ్జిగ పెట్టండి, మామూలుగా చట్నీ వేసి అన్నం పెట్టండి, మామూలుగా కాకరకూర వేసి పెట్టండి, తక్కిన వాళ్ళకి మొత్తం రాజుగారి గురించి పెట్టండి, ఆయన తినే పెట్టండి, ఆయన ఇచ్చే వాళ్ళకి ఇవ్వండి అంటే ఈ 10 రోజులు వీళ్ళ పరీక్షను చూస్తే ఆ రాజుగారు భుజించిన భోజనం తిన్న వారి కంటే కూడా, రాజుగారు ద్రాక్షరసం తాగిన వారి అందరికంటే కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగో ధాన్యాలు పరీక్షించి చూడగా వాళ్ళలో దైవ కళ కనిపిస్తుంది. ఆమె చెప్పగట్టిగా, దానియాలు తీర్మానాన్ని బద్దలు చేసుకోలేదు. కళ్ళతో ఈ రోజున మా అపవిత్రమైన ఎన్ని చూస్తున్నామండి, చెవులతో అపవిత్రమైన ఎన్ని వింటున్నామండి. మత్తెక్కించే సైతాను కార్యాలు. ఏమండి, అపవిత్రంగా ఉంటున్నాము కాబట్టి దేవుడు మనకి చేయవలసిన కార్యాలు చేయటం లేదు. నీలో అపవిత్రత ఉండకూడదు. ఆమె చెప్ప గట్టిగా, అదకి చెప్పాలి. ఏమండి, చాలా మంది అపవిత్రంగానే ఉంటారు, అపవిత్రంగానే స్తోత్రం అంటారు, అపవిత్రంగానే అన్ని పనులు చేస్తారు, మళ్ళా ఆదరా అంటారు, మళ్ళీ అపవిత్రమైన వాటికే ఆకర్షించబడతారు, అపవిత్రమైన వాటినే భుజిస్తారు, అపవిత్రమైన వాటినే తింటారు. ఏమండి, ఒక అబ్బాయి సాక్ష్యం చెప్పాడు, ఆ అబ్బాయి చెప్పింది సాక్షి కాదు, సారీ నేను చెప్పింది కదా, ఆ తమ్ముడే చెప్పాడు సాక్ష్యం. అన్న ఆదివారం రాలేదన్నా, అన్న కరెంట్ షాక్ కొట్టింది అన్నాడు. ఆదివారం రాకపోతే కరెంట్ షాక్ కొట్టింది అని చెప్పాడు ఆ తమ్ముడే. ఇంకేమీ చెప్పా, కరెంట్ షాక్ కొట్టడమే కాదన్న, పిల్లకి కూడా బాగోలేదన్న, ఆదివారం రాకపోవటం వల్ల 1100 రూపాయలు క్యాన్సిల్ అయిపోయినాయని హాస్పిటల్ కట్టాను అన్నాడు. ఇంకేమేం జరిగిందన్న, మళ్ళీ 3 రోజుల క్రితం ఫోన్ చేశాడు, పాస్టర్ అన్న చంద్రమౌళి హాస్పిటల్ ఉన్నారు రానా అన్నాడు. ఏం జరిగింది అనుకుని నాకు భయం అనిపించింది. ఏనండి, బాప్తిజం తీసుకున్నప్పుడు ఒక తీర్మానం చేశాడు. బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు మీరు ఏమని తీర్మానం చేస్తున్నారు, ఏమని తీర్మానాలు చేశారు? 2003 సంవత్సరం సేవకు వచ్చాను నేను, 2001 సంవత్సరం బాప్తిజం తీసుకున్నా. ప్రతిదీ నేను డైరీలో ఇప్పటికీ రాసుకుంటున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కాలేదు. నేను దేవునితో చేసిన తీర్మానం, ఆ తీర్మానాన్ని ప్రభు చూస్తూ నన్ను బ్రతికిస్తూనే ఉన్నాడు, నన్ను కాపాడుతున్నాడు. భయంకరమైన దయ్యాలు నా మీదకి వచ్చి కేరాటులాగా ఎగిరెగి నా మీదకి వస్తాయి కొన్ని దయ్యాలు. ఆ దయ్యాలకు నేను ఒక్కడే చెప్తా, యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం ప్రమాణ అంతే. నన్ను మొట్టు వెళ్ళిపోతా ఉంటే కారణం నేను ప్రభుత్వం చేసిన తీర్మానం. ఆమె చెప్పగట్టిగా, ఏమైంది పాపం చంద్రమౌళి హాస్పిటల్ చేర్పించాడంటే వెళ్ళా. అన్న పాస్టర్ అన్న ఏందో నన్ను అర్థం కావట్లేదన్నా, వాళ్ళంతా నొప్పులు వచ్చేసింది అన్న నాకు ఏ రోగం లేని అడిగి థైరాయిడ్ ఉందని కూడా చెప్పారన్న, రాడ్డు పెట్టారన్న, ఇంకేమేమని ఏం చెప్పారు అన్న, కడుపులో కిడ్నీలు ఇన్ఫెక్షన్ ఉందని కూడా చెప్పారన్న. అన్నీ చెప్తారు, వెళ్తే మొత్తం చెప్తారు, ఎందుకు చెప్పరు? దొరుకుతావు ఆయన. ఏమండి, అన్నీ చెప్తారు. సరే ప్రార్థన చేద్దాం. ఈలోపు ఆ డాక్టర్ వచ్చింది, దిట్టగా ఉంది, ఇంతలా ఉంది, జనం డబ్బా అంత దీన్ని పందికొక్కలాగా. ఆమె చెప్పాలి గట్టిగా, పెద్దకి చెప్పాలి, అల్లే చెప్పాలి. లేపింది, వచ్చినాడుగా, నేను చెప్పింది వాస్తవా కాదా? వాస్తవం, నువ్వు ఒప్పుకుంటావని చెప్తున్నా. అది దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, పెద్దకి చెప్పాలయ్యా. లేచాడు, అయ్యా నువ్వు టైరాయిడ్ పిల్లలు రోజు మింగయ్యా అని చెప్పిందామా. మళ్ళా చెప్పులు ఉంటే బాబు అంది. అశోక్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నీ డబ్బులను మిగులుతాయి అన్న. సరేలన్నా వెళ్తాను అన్నాడు. 3 రోజులకి బిల్లు వేసింది, గట్టిగా బిల్లు వేసింది. తినండి, బిల్లు వేసి ఒక 5,000 ఎంత బిల్లు వేసింది. బిల్లు వేసి అబ్బాయి బాగుందంటే కొంచెం అశోక్కి నత్తి ఎక్కువ పాపం. బాగలేదా అన్నాడు. ఓ ఈ అబ్బాయికి మాట కూడా రావట్లేదు, మళ్ళీ ఇక్కడే పెట్టండి ఈ అబ్బాయిని అంత డాక్టర్.
ఆయన నచ్చున్న సంగతి ఆయనకి తెలుసు, ఆమెకేం తెలిసింది? అబ్బాయి